ఏమి లేదు, నీతి నియమాలు ఏం అవసరం లేదు. అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలు వ్యవహారాలు నడపడం, వీటికి సంబంధించి ఎవరోనంటే ఈరోజు నేను అడుగుతున్నా, నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం? ఇన్ని హత్యలు ఎప్పుడన్నా నెల్లూరులో జరిగాయా? గత ప్రభుత్వంలో ఏదైనా హత్యలు జరిగాయా? ఈరోజు నిద్ర లేస్తే పత్రిక తీయాలంటేనే భయం వేస్తుంది, ఎక్కడ ఎవరిని చంపేశారో తెలియటం లేదు. ఏ రోజైనా పేపర్ తెరిస్తే రక్తసిక్తం తప్ప ఏ రోజైనా సరే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా? ఈరోజు నేను అడుగుతున్నాం, మీకు ఉద్దేశం ఏంటి? ఓ పెరోల్ విషయం, ఆ శ్రీకాంత్ అనేటువంటి రౌడీ షీటర్కి సంబంధించినటువంటి పెరోల్ విషయం అడ్డంగా బుక్ అయ్యారు, దాని నుంచి రావడానికి ఒక డైవర్షను. మీ పార్టీలు మీరు పడండి, మాకు ఇబ్బందిలే. మీరు రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు, రకరకాలైనటువంటి నాటకాలు ఆడుతున్నారు. మేమెందుకు మాట్లాడుతున్నామంటే, మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, దీనికి సిద్ధంగా ఉన్నానంటే, మీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా, మీ అంతటి మీరు అన్నీ చేసుకుంటా, ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రోకలాడతా, ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? ఈరోజు నేను అడుగుతున్నా, పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది పెరోల్, దానికి సంబంధం చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరిచ్చారు పెరోల్? మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా? ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది? మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ని రిజెక్ట్ చేశాను. నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోంమంత్రి ఆ పెరోల్ ఏమి తీసుకుని సంతకం పెట్టింది?